ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సోయా రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసేందుకు అసెంబ్లీకి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తడిసిన సోయా పంటను మార్కెట్లో కొనుగోలు చేయడం లేదని, రంగు మారిందంటూ కొర్రీలు పెడుతున్నారని రైతులు వాపోయారు. వర్షాలకు సరైన దిగుబడి రాక నష్టపోయామని, ప్రస్తుతం పంట కొనుగోలు చేయడంతో పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 10 మంది రైతులు అసెంబ్లీ లోపలికి వెళ్లి వ్యవసాయ శాఖ మంత్రి కలుస్తామని చెప్పగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. చివరకు రైతుల్ని కలిసేందుకు మంత్రి తుమ్మల ఒప్పుకోవడంతో 5 రైతులను పోలీసులు అసెంబ్లీ లోపలికి పంపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో నాపేడ్ అనేది కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. కాబట్టి సోయాబీన్ పంటను తడిసిన ధాన్యాన్ని కానీ ఎరుపు రంగు మారిన సోయాబీన్ పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. మార్కెట్ ఆధ్వర్యంలో వాళ్ళకు డబ్బులు అందించే విధంగా చూడాలి. ఒకటి. మరొక పక్క గత ఆగస్టు నుంచి నవంబర్ 4 వరకు కురిచినటువంటి వర్షపాతానికి ఆదిలాబాద్ జిల్లాలో 18,310 ఎకరాలు నష్టం జరిగింది. దానికి కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి మన జూపల్లి కృష్ణారావు కూడా హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా జీవో లేదు, ఏం లేదు. ఒక ఎకర కూడా 10,000 రూపాయలు ఇస్తారని కూడా ఇవ్వలేదు. పడిగాపులు కాస్తున్న వారాల తరబడి మార్కెట్లో, కానీ కేంద్ర ప్రభుత్వం కొంటలేదు, రాష్ట్ర ప్రభుత్వం కొంటలేదు. ఇప్పటి వరకు 150,000 క్వింటాలు మాత్రం కొన్నారు. ఇంకా దాదాపు 3 లక్షల క్వింటాలు ఉన్నాయి, రైతుల ఇళ్లలో ఉన్నాయి, మార్కెట్ యార్డ్లలో ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం పేరు చెబుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేరు చెబుతున్నది. ఈ 2 ప్రభుత్వాలతో రైతులు విసిగిపోతున్నారు. ఇవాళ మా జిల్లాలో 26 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు.